హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో అందరూ ఆగస్ట్ 8th వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. బట్ నేను మాత్రం ఈ వీకే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే 6th మేము తిరుపతి వెళ్తున్నాం. సో వచ్చేసరికి టైర్డ్ అయిపోతాం, మళ్ళీ కుదరదా అని ఇప్పుడే చేసేసుకున్నా. సో ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయిపోయా. లాస్ట్ వీక్ లానే కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పెట్టుకున్నా, ఇదేదో తేడాగా ఉందేంటి అని పక్కన పెట్టేసా. తర్వాత జెట్ స్పీడ్ లో కిచెన్ లోకి వచ్చేసా. ఫస్ట్ బూర్ల కోసం వరిపిండిలో వాటర్ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టా. కోసం పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టేసా. ప్రసాదం బూరెలు చేద్దాం అనుకున్నా. సో ప్రసాదం కోసం గోధుమ ఒక వైపు స్టవ్ మీద పెట్టా. ఇంకో వైపు పరమాణం కోసం పాలు మరగబెడుతున్నా. అదే చేత్తో ఒక టీ కప్ తీసుకుని పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి వేసి పంచామృతం చేసేసా. లైట్ గా వేగిన గోధుమ ఒక పక్కన పెట్టుకుని బెల్లం పాకం చేసా. మరీ పాకంలో అయిపోకుండా బాగా మరుగుతున్నప్పుడు వేయించిన గోధుమ నూకలో ఇలాచీ వేసి బెల్లంలో కలిపేసా. సో అలా రెడీ అయిన ప్రసాదాన్ని తీసుకెళ్లి ఫ్యాన్ కింద పెట్టేసా. నెసెసరీ మరిగిన పాలలో బియ్యం వేసి ఉడికించా. తర్వాత ఏమైందో తెలుసా? పార్ట్ 2 చూసే.